2002. ఇప్పుడు మీరు కనబడే మందిరం అడవిలో 2040 డైమెన్షన్స్, కరెంట్ లేదు, ముగ్గురితో కొనసాగించబడుతుంది. పక్కన చిన్న రేకులతో అడవిలో, కరెంట్ లేని అడవిలో, ఆ రేకుల ఇళ్ళల్లో మేము ఉండేవాళ్ళం. ఒకరోజు నేను వాకాడు నెల్లూరు మీటింగ్స్ వెళ్తున్నా, భయంకరమైన కుండపోత వర్షం. నేను అట్లా స్టేషన్కి వెళ్ళగానే వార్త వచ్చింది, ఇంటి మీద ఉన్న రేకులన్నీ ఎగిరిపోయినాయి. పాస్నమ్మ చిన్న పిల్లలతో ఉన్నది, కుండపోత వర్షం, రేకులు ఎగిరిపోయినాయి. బాబు 1.5 year పాప, మన్స్ పాప, పాస్టర్ మా పిల్లల్ని తీసుకొని చిన్న చర్చిలోకి వెళ్ళిపోయింది. నాకు స్టేషన్లో ఆ వార్త అందింది, నువ్వు ఆగిపో అంటే, లేదు ఆగిపోను, నేను వెళ్ళిపోతాను నెల్లూరుకి. తినటానికి భోజనం లేదు, కరెంటు లేదు, చీకటి, ఉన్న రేకులు కాస్త ఎగిరిపోయినాయి. నేను వెళ్ళిపోవాలా, మీటింగ్స్ ఉన్నాయి, వెళ్ళిపోవాలా. అదే మా ప్రెమిసెస్ నుంచి అట్లా ట్రైన్ వెళ్తా ఉంటుంది, చూడలే, తలదించుకొని మీటింగ్ కంప్లీట్ చేసుకొని రాగానే పాస్టర్ అమ్మ చిన్న పిల్లలతో ఆ చిన్న చర్చిలో ఉన్నది. కానీ మాకు ఒక ఆశ, మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు, ఏదో ఒకరోజు మా చరిత్రను మార్చేవాడు. చప్పట్లు కొట్టండి. ఈరోజు ఈ స్థితికి రావటానికి యారు సేవ చేయలే, కానీ యేసయ్య మీద ఉన్న ప్రేమతో సేవ చేసిన. ఏ రోజు ఈ స్థితిలోకి వస్తామని సేవ చేయలే, కానీ సేవ చేసినామంతే. చంపుకున్నామని ఒంటరి జీవితం జీవించి, నిందలు అవమానాలు భరించి, కానీ మమ్మల్ని చూసిన వాడు ఆయన నమ్మదగినవాడు. ఈరోజు నీవు గమ్యం కోల్పోయినావా బిడ్డ? ఏంటిది నా జీవితం? నా భర్త నన్ను వదిలిపెట్టి, నా భార్య నా పిల్లలతో వెళ్ళిపోయింది, ఎంతకాలం ఈ పేదరికం అని ఏడుస్తున్నా, ఎక్కడ నాకు గౌరవ మర్యాదలు లేవు, ఎంతకాలం ప్రభు ఈ శాపమని ఏడుస్తూ ఇక్కడికి ప్రార్థనా స్థలానికి కాలానికి వచ్చినాను. ఆ రేకుల ఇంట్లో నుంచి క్రమక్రమంగా లేవనెత్తి ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసిన ఆ యేసయ్య ఇంకా బ్రతికే ఉన్నాడు. అదే యేసయ్య నీ చరిత్రను మార్చబోతున్నాడు.